సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వాళ్ళ అబ్బాయి కాన్వకేషన్కో లేకుంటే ఎండాకాలం ఉంది కాబట్టి చల్లగా అక్కడ ఉండొచ్చు అని విహారయాత్రకు వెళ్ళిండు, అమెరికాకు పోయిండు. పోయిన వాళ్ళు హాయిగా కుటుంబంతో గడపక అక్కడ నుంచి కూడా తెలంగాణను ఆగం చేసే ప్రయత్నం అమెరికా గడ్డ మీద నుంచి కూడా కొనసాగిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉండి ఆగం చేసిందే కాకుండా ఇప్పుడు కూడా మంచి పనులు జరుగుతూ ఉంటే ఓర్వలేక అమెరికాకు పోయి కూడా మళ్ళీ అక్కడ విషం చిమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా స్పష్టంగా 2-3 అంశాలు తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకురాదలుచుకున్నా. భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఒక కొత్త నగర నిర్మాణానికి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ విజన్ 2047 అని చెప్పి ఒక అద్భుతమైన ప్రణాళికను గ్రౌండింగ్ చేయబోతా ఉన్నాడు. మిగతా మహానగరాల్లోగా ముంబై కావచ్చు, చెన్నై కావచ్చు, పూణే కావచ్చు, క్యాల్కటా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, బెంగళూరు కావచ్చు, కంజెషన్ అయిపోతున్న వాళ్ళ సిటీలకు ఆనుకొని ఇంకో పెద్ద మహానగరం నిర్మాణం చేయాలని చెప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. మన అసెంబ్లీలో కూడా క్లియర్గా ఏ నగరాలు ఏ కొత్త సిటీలను నిర్మాణం చేస్తున్నారని చెప్పడం జరిగింది. చెన్నైకి సిరిపరంబదూర్ దగ్గర, బెంగళూరుకు వైట్ ఫీల్డ్స్ దగ్గర, ముంబైకి నవీ ముంబై, ఢిల్లీకి నోయిడా, గజియాబాద్, గురుగాం, అహ్మదాబాద్కు సనద్, తర్వాత గిఫ్ట్ సిటీ, క్యాల్కటాకు సాల్ట్ లేక్ సిటీ, ఇట్లా ప్రతి పెద్ద నగరానికి కూడా అనుబంధంగా ఇంకో మహానగరాన్ని నిర్మించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, చేసిండ్రు కూడా. అదే మన హైదరాబాద్కి అటువంటి ఇంకో మహానగరాన్ని మనం తయారు చేసి టెక్నాలజీలో ఏదైతే లేటెస్ట్ ట్రెండ్స్ వచ్చినాయో వాటిని కూడా సమకూర్చుకొని మన పిల్లల భవిష్యత్తుకు డోకా లేకుండా చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఫార్మా సిటీ అని చెప్పి ఏదైతే కాలుష్యకారక ఇండస్ట్రీస్ తీసుకురావాలని చెప్పి ఆ రోజు 13,500 ఎకరాలను అక్వైర్ చేసే ప్రయత్నం చేసిండ్రు. దాన్నే రేవంత్ రెడ్డి గారు ఆ 13,500 ఎకరాలను పునాదిగా చేసుకొని భవిష్యత్ హైదరాబాద్ నగరానికి ఒక అనుబంధ నగరం నిర్మించే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎంత గొప్పగా చేస్తూ ఉన్నారు. 12 జోన్స్లో ఆ భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయాలని చెప్పి డిపిఆర్లు తయారవుతూ ఉన్నాయి. ఒక పార్ట్ ఏఐ అండ్ డిజిటల్ సర్వీసెస్కి, హెల్త్ అండ్ లైఫ్ సైన్సెస్కి, గ్రీన్ ఫార్మా జోన్కి, ఎడ్యుకేషన్ నాలెడ్జ్ హబ్గా, ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్కి, టూరిజం ఎంటర్టైన్మెంట్కి, రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ డెవలప్మెంట్కి, లాజిస్టిక్స్ అండ్ సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్లా 13,500 ఎకరాలే కాదు, ఇంకా 30,000 ఎకరాలు దాని చుట్టుముట్టు ఉన్న దాన్ని అందరినీ కూడా సేకరించి బ్రహ్మాండమైన ఒక నగరాన్ని తయారు చేసి కొన్ని లక్షల మంది యువతకు భవిష్యత్తులో ఉపాధి కల్పించాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంత గొప్పగా, ఇంత మ్యాగ్నానిమస్గా, ఇంత విజనరీగా ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయలే. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మీకు కొన్ని స్టాటిస్టిక్స్ ఇస్తా. ఇప్పటి వరకు 1991లో హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసిండ్రు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. అప్పటి నుంచి 2026 వరకు, ఈరోజు వరకు మొత్తం ఐటీ డెవలప్మెంట్ అంతా కూడా ఎన్ని ఎకరాల్లో జరిగిందనేది కూడా తెలంగాణ ప్రజలకు తెలియాలి. హైటెక్ సిటీ మొదలొచ్చింది సైబర్ టవర్స్ దగ్గర, అదొక 100 ఎకరాలు. అలాగే రహేజా మైండ్ స్పేస్ అక్కడ 100 ఎకరాలు. దాని తర్వాత రాయదుర్గ్ లేఅవుట్ అని చెప్పి అదొక 450 నుంచి 500 ఎకరాలు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర మళ్ళీ ఒక 100 ఎకరాలు, ఇంకో అడిషనల్గా 100 ఎకరాలు. మొత్తం హైదరాబాద్ ఐటీ చరిత్ర అంతా కూడా ఈ 800 నుంచి 1000 ఎకరాల లోపలనే ఉంది. ఇన్ని సంవత్సరాల కాలంలో, దాదాపు 36 సంవత్సరాల కాలంలో మన హైదరాబాద్ ఐటీ ఎగుమతులు దేశంలోనే 2వ స్థానంలో ఉన్న విషయం మీకు తెలుసు. 20 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న విషయం కూడా మనందరికీ తెలుసు.
మరి 800 నుంచి 1000 ఎకరాల లోపలనే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకొని రోడ్లు వేసుకొని స్పెషల్ ఎకనామిక్ జోన్లు పెట్టుకుంటే మనం లక్షల మందికి ఉపాధి కల్పించగలుగుతా ఉన్నాం. మరి భవిష్యత్తుకు మనం ఏం చేయాలా? ఈ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలే, రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం 30,000 ఎకరాల్లో ఇంకొక నగరం నిర్మించి మళ్ళొక 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించాలి, అక్కడ రీసెటిల్మెంట్ చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. గ్రామీణ తెలంగాణ ప్రాంతంలో ఉన్న యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలు ఇచ్చి మారుతున్న ట్రెండ్స్ ప్రకారం ప్రపంచంలో ఏ బ్లూ కాలర్ వర్క్స్ అయితే మనకు జాబ్స్ మనకు వస్తాయో, ఏ ఏఐ రిలేటెడ్ జాబ్స్ మనకు వస్తాయో వాటిల్లో మన యువతకు ట్రైనింగ్ ఇప్పియాలా. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని పెట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను పెట్టి జిల్లాల్లో కూడా వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ భవిష్యత్తులో వాళ్ళకి ఇక్కడ ఉపాధి కల్పించాలని చెప్పి ఒక ఆలోచన చేస్తూ ఉంటే వారి ఆలోచనలకు అనుగుణంగా మల్టీనేషనల్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీలు ఈ హైదరాబాద్లో భారత్ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా అధినేతనే దానికి మెంటర్గా ఉన్నారు. ఇట్లా 7 సెక్టార్స్లో దిగ్గజాలను మెంటర్స్గా పెట్టినాం. క్లియర్గా డిపిఆర్ తయారైంది ఆల్మోస్ట్. ఎక్కడ ఆ ఫ్యూచర్ సిటీ అనేది గ్రౌండింగ్ అయిపోతే మేము ఉనికి కోల్పోతాము అని ఆలోచన చేసి అమెరికాకు పోయి మన తెలంగాణ పరువును తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా ఇంతకంటే దారుణం ఏముంటుంది? బీఆర్ఎస్ పార్టీ నాయకులకు గతంలో చూసినాం, యువకులు ఆత్మహత్య చేసుకున్నారు, శవాల కాడ రాజకీయం చేసిండ్రు, ఆత్మహత్యలకు వీళ్ళు ప్రేరేపించిండ్రు. ఎంతోమంది యువకుల మీద కేసులైనాయి, జైళ్ళకు పోయినరు. వీరు మాత్రం ఏ రోజు కూడా జైళ్ళకు పోలే, లాఠీ చార్జ్ తినలే, దెబ్బలు తినలే. స్టేడియం గ్యాలరీలో కూర్చొని కింద బాక్సింగ్ రింగ్లో జనాలు కొట్లాడుకుంటుంటే ఆనందించే మనస్తత్వం ఉన్న కుటుంబం. అధికారం వచ్చిన తర్వాత అనుభవించిండ్రు. ఉద్యమకారులకు ఒక్క కుర్చీ కూడా ఇయ్యలే, వాళ్ళకు సదుపాయాలు కలిగేలే. పూర్తిగా 10 ఏళ్ళు అధికారం అనుభవించి అన్ని పోర్ట్ఫోలియోలు కుటుంబం దగ్గరనే పెట్టుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకొని ప్రజలు బండకేసి కొడితే ఈరోజు ప్రతిపక్ష పాత్రలో ఇమడలేక గింజుకుంటున్నారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ అసెంబ్లీకి రాడు, బయటికి రాడు. మళ్ళా మేము అధికారంలోకి వస్తామని చెప్పి వీళ్ళు కలలు కంటా ఉన్నారు. అయ్యా, బీఆర్ఎస్ నాయకులందరికీ ముఖ్యంగా కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎన్ని రకాలుగా ప్రజల్లో విష ప్రచారం చేసినా మీ మీద కంటే ఎక్కువ విశ్వాసం కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద కంపెనీ ఓనర్లకు ఉంటుంది. ఎందుకంటే హైదరాబాదు అభివృద్ధికి పునాది రాయి వేసింది కాంగ్రెస్ పార్టీ, ఇన్ని సంస్థలను తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, హెల్త్ సిటీలను తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, జీనోమ్ వ్యాలీని డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ, ఎయిర్పోర్ట్లు, రింగ్ రోడ్లను కంప్లీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. లక్షలాది మంది యువకుల కలలను చెరిపే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. అమెరికానే పోయి ఎందుకు పెట్టిండంటే అక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ అక్కడ పరిస్థితి బాగలేదు కాబట్టి, అక్కడ ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి మన ఎన్ఆర్ఐలకు. అక్కడ ఎన్నో కంపెనీలు స్థాపించుకొని ఉన్నారు. వాళ్ళందరూ రిటర్న్ వద్దామని ఆలోచన చేస్తూ ఉన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీల అవకాశాల కోసం వాళ్ళు సంప్రదిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని. పెద్ద కంపెనీలను మళ్ళీ ఇక్కడ రీస్టార్ట్ చేద్దామన్న ఆలోచనలో కొన్ని వేల మంది ఎన్ఆర్ఐలు నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. దాన్ని ఆదిలోనే అడ్డుకోవాలి అని చెప్పి వాళ్ళ మనసుల్లో భయాలను కలిగించే ప్రయత్నం అమెరికాకి వెళ్ళి హరీష్ రావు గారు చేయడం అనేది తెలంగాణ భవిష్యత్తు గొంతు కోయడం మాత్రమే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా సొంత రాష్ట్రం వదిలేసి బయటికి పోయినప్పుడు నిజాయితీ గల రాజకీయ నాయకులు, ఈ ప్రాంతం మీద, ఈ ప్రజల మీద ప్రేమ ఉన్న రాజకీయ నాయకులు ఏమంటారు? మా నగరానికి రండి, పెట్టుబడులు పెట్టండి, మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం, మీకేమైనా ఇబ్బందులు ఉంటే మాకు చెప్పండి అని
అనాల్సింది. నిజమైన రాజకీయ నాయకుడు, ప్రజా సంక్షేమం కోరే రాజకీయ నాయకుడు అలాగే ఆలోచిస్తారు. మేము 10 ఏళ్ళు అధికారంలో లేము, కానీ ఏ రోజు కూడా పెట్టుబడిదారులను భయపెట్టే ప్రయత్నం చేయలే. మేము ఇంకా బాగా చేస్తాము, ఏమైనా తప్పులుంటే సరి చేస్తామని చెప్పినాం తప్ప రద్దు చేస్తామని చెప్పలే. కాలుష్యకారక పరిశ్రమలను మేము మూసేస్తాం ప్రజల అవసరాల దృష్ట్యా, ఆరోగ్యం దృష్ట్యా అని చెప్పినాం తప్ప మొత్తం ఫ్యూచర్ సిటీనే రద్దు చేస్తా అని చెప్పి ఈరోజు హరీష్ రావు గారు అంటున్నారంటే తెలంగాణ అభివృద్ధి ఆయనకు అభిమతం కాదు. కేవలం అధికారం కోసం, కాంగ్రెస్ పార్టీకి పేరు రాకుండా ఉండడం కోసం ఎంతవరకైనా దిగజారుతాను నేను అని చెప్పి ఈరోజు రుజువు చేసుకున్నారు. కేటీఆర్ గారు అదే పరిస్థితి, ఇప్పుడు హరీష్ రావు గారిది కూడా అదే పరిస్థితి. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు. తెలంగాణ నిరుద్యోగులు రేపు ఉద్యోగాలు లేకుండా ఇక్కడ బొంబాయికి, దుబాయ్కి వలసపోవాలని చెప్పి చూస్తున్నదా కల్వకుంట్ల కుటుంబం? వీళ్ళ ధోరణి నచ్చకనే ఆ కుటుంబంలో ఉన్న ఆడపిల్ల వీళ్ళ వికృత చేష్టలు, విషపు ఆలోచనలు గమనించింది కాబట్టి ఈ పాపంలో నాకు భాగస్వామ్యం వద్దు అని చెప్పి బయటికి వచ్చిన చరిత్ర తెలంగాణ ప్రజలు గమనించాలి. ఆమె కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, కానీ వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలు, అఘాయిత్యాలను చూసి భరించలేక ఆమె లాంటి వారు కూడా బయటికి వస్తున్నారు. అంటే వీరు ఎంత విషవలయంలో చిక్కుకున్నారనేది ఆలోచన చేయాలి. మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పదలుచుకున్నాం, ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఇది కేవలం బ్లాక్మెయిల్ రాజకీయాలే. వచ్చే పారిశ్రామికవేత్తలను భయపెట్టడం కోసమే, వారి నుంచి వేరే రకంగా, వేరే విధంగా లాభాలను ఆశించి ఈ ప్రకటనలు వస్తాయని చెప్పి మీరు భావించాలి. ఇంకో విషయం, మీరు అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. ప్రజలు మళ్ళొకసారి బీఆర్ఎస్కు అధికారం ఇవ్వరు. మీరు ఎన్ని చేసినా, పాదయాత్రలు చేసినా, మోకాల యాత్రలు చేసినా, పొర్లు దండాలు పెట్టినా, ఎన్ని రకాలుగా సీఎం రేవంత్ రెడ్డి గారిని దుర్భాషలాడినా, బండబూతులు తిట్టినా, అటెన్షన్ గ్రాప్ చేయడానికి ప్రయత్నం చేసినా ప్రజల మనసుల్లో నుంచి మీరు ఎప్పుడో చెరిగిపోయారు. మళ్ళీ వాళ్ళ మనసుల్లో మీకు స్థానం ఉండాలి అంటే మీరు ప్రోగ్రెసివ్గా ఆలోచనలు చేయండి. తెలంగాణకు ఉపయోగపడే ఆలోచనలు ప్రభుత్వానికి ఇవ్వండి. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడండి. అయినా మీ పార్టీ ఇప్పుడు సచ్చిన శవంతో సమానం. ఏమైనా వెళ్తే ప్రపంచంలో ఏ రీసెర్చ్ చేసినా సరే చచ్చిన శవాలను బ్రతికించే మందు ఇప్పటిదాకా రాలే. ఈ పార్టీగా లేవదు, శవంతో సమానమని చెప్పే కవిత బయటికి పోయింది కదా. పార్టీకి మనుగడ లేదని చెప్పి ప్రతి ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చిన విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. ఫార్మా సిటీ కోసం ఏదైతే భూములు గతంలో సేకరించినరో ఖచ్చితంగా గ్రీన్ ఫార్మా జోన్ను కూడా అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాలుష్యం లేని రీసెర్చ్, ఇన్నోవేషన్స్కు కొత్త ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చే ఫార్మా కంపెనీలకు మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. అంతే తప్ప తెలంగాణ నడిబొడ్డున ప్రజల ముంగిట్లో కాలుష్యాన్ని నింపాలని చెప్పి మేము అనుకోవట్లేదు. మీరు డీల్స్ చేసుకున్నారేమో ఫార్మా కంపెనీలతోటి, కాలుష్యకారక కంపెనీలను అక్కడ పెట్టుకొని రియల్ ఎస్టేట్ చేసి దాంట్లో వాటా భాగస్వామ్యం తీసుకొని రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్ నగర్ ప్రజలు కాలుష్యం బారిన పడి వాళ్ళు సావాలి అని చెప్పి మీరు ఆలోచించారు. కానీ మేము అట్లా ఆలోచిస్తలేము. ప్రజలకు ఉపాధి కలగాలి, కొత్త టెక్నాలజీతో వచ్చిన కంపెనీలు, ఇండస్ట్రీస్ ఇక్కడ రావాలి, యువతకు ఉపాధి దొరకాలి, లక్షల మంది అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవాలి, ఒక కొత్త మహానగరాన్ని నిర్మాణం చేసుకోవాలి. అలాగే మన హైదరాబాదులో స్థిరపడ్డ ఫార్మా ఇండస్ట్రీకి కూడా గ్రీన్ ఫార్మా జోన్ పేరు మీద వాళ్ళు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కోసం వారికి కూడా స్థలం కేటాయించాలి. లైఫ్ సైన్సెస్, బయో సైన్సెస్కు కూడా అక్కడ స్థలం ఇవ్వాలి, కొత్త కంపెనీలకు ఇవ్వాలి, స్టార్టప్ కంపెనీలను అక్కడికి తేవాలి అని చెప్పి ఒక గొప్ప ఆలోచన చేస్తూ
అంతకంటే ఇంకో గొప్ప విషయం, మనకు పోర్టు లేదు. ఈరోజు చెన్నై కానీ ముంబై కానీ ఎందుకు మహానగరాలుగా అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాయంటే వాటికి నౌకాశ్రయం ఉన్నది, పోర్ట్స్ ఉన్నాయి, అక్కడ నుంచి విదేశాలకు అక్కడ ఉత్పత్తులన్నీ పోతూ ఉంటాయి. కానీ హైదరాబాద్ ల్యాండ్ లాక్డ్ సిటీ, తెలంగాణ ల్యాండ్ లాక్డ్ స్టేట్. కాబట్టి ఆ ఫ్యూచర్ సిటీకి డైరెక్ట్గా మచిలీపట్నం రేవు, బందర్ రేవుకు కనెక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక గొప్ప ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే మనం 200-250 కిలోమీటర్ల దాకా మనం గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే వేస్తే డైరెక్ట్ పోర్టు కనెక్టివిటీ వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఇంకా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వస్తాయి. ఇక్కడ ఇన్లాండ్ కంటైనర్ డిపోస్ పెట్టుకోవచ్చు, ఎస్సీజెడ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే ప్రొడక్ట్స్ను మన దగ్గర తయారు చేసుకోవచ్చు. ఇంత గొప్పగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉంటే అవి సఫలీకృతం అవుతున్నాయన్న భయంతో, దుగ్ధతోటి ఇక్కడ చేసింది చేసిండ్రు, విదేశాలకు వెళ్ళి కూడా మన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఇది వాళ్లకు వ్యతిరేకంగా సాగుతున్న కుట్రగా భావించాలి. వాళ్ళ పిల్లల భవిష్యత్తును గొంతు కోసి అడ్డుకుంటున్న ప్రయత్నంగా భావించాలి. వాళ్ళ పిల్లల ఫ్యూచర్ని హత్య చేస్తున్న ప్రయత్నంగా భావించాలి. దానికి కారకులైన కల్వకుంట్ల కుటుంబంలోని సభ్యులందరినీ కూడా రాజకీయంగా బుద్ధి చెప్పి వాళ్ళకి ఇక్కడ స్థానం లేకుండా చేయాలి. ఎందుకంటే వాళ్ళు వస్తే మన పిల్లలు చస్తారు, ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళ అధికారంలోకి వస్తే. కాబట్టి మన కుటుంబం బతకాలన్నా, కల్వకుంట్ల కుటుంబం రాజకీయంగా బతకాలన్నా అన్న ఆలోచన తెలంగాణ ప్రజలు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.